వెల్కమ్ టు పీసీఆర్ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ. అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశానుసారం రాష్ట్రంలో నిర్వహించే వివిధ సర్వేలకు ప్రజలందరూ సహకరించాలని పట్టణ మున్సిపల్ కమిషనర్ విజయసారథి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ప్రజలకు వివిధ రకాల సేవలను చేయడానికి సర్వేలు నిర్వహిస్తున్నారని, ప్రజలు ఏ విధమైన అపోహలు పడవలసిన అవసరం లేదని అన్నారు. సచివాలయ సిబ్బందికి అవసరమైన సమాచారాన్ని అందించాలని కోరారు. P4 సర్వే, వర్క్ ఎట్ హోమ్ సర్వేలు జరుగుతున్నట్లు తెలిపారు. అలాగే ఫైనాన్షియల్ ఇయర్ మార్చి 31వ తేదీలోపు ఇంటి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు, మంచినీటి కుళాయి పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కోసం ప్రజల్ని ఉన్నత స్థాయిలో తీసుకెళ్ళటానికి చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో ఆ విధంగా ప్రజల్ని ఒక లక్షాధికారులను చేయటానికి ఏ విధంగా అయితే మనం ముందుకెళ్లాలని ఆలోచన చేసి అన్నీ కూడా చక్కని రీతిలో ప్రజలకి చేరువవ్వాలనే సదుద్దేశంతో మనకి రకరకాల సర్వేల్ని ప్రభుత్వం వారు నిర్వహించడం జరుగుతుంది. ప్రజలు దీన్ని అర్థం చేసుకుని ఈ సర్వేలన్నీ కూడా మన కోసమే ప్రభుత్వం చేస్తుందని మీరు గుర్తుంచుకోవాలి. ఈ సర్వేల వల్ల నాకు ఇన్కమ్ ట్యాక్స్ పడిద్ది, నా పథకం పోద్ది, నా పెన్షన్ తీసేస్తారు, నాకు అవి పోతాయి అనే అపోహలు ప్రజలు కల్పించుకోవద్దు. అవన్నీ కూడా మన మంచి కోసమే ప్రభుత్వం ఏర్పాటు చేయటం జరుగుతుంది. దానిలో భాగంగా మనం ఇప్పుడు MSME అనేది సర్వే చేస్తున్నాము. దాదాపుగా అయిపోవచ్చింది. MSME అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. అవన్నీ కూడా మన సచివాలయ సిబ్బంది డోర్ టు డోర్ మీ దగ్గరకు వచ్చి సర్వే చేయటం జరిగింది. దానిలో భాగంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు కూడా మాతో సహకరించారు. వాళ్ళతో కూడా మేము మీటింగ్ పెట్టి వాళ్ళతో అందరు ట్రేడర్స్కి చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా మేము పురపాలక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు మేము కూడా ఆ MSME సర్వేని మైక్ ద్వారా ట్రేడర్స్కి అర్థమయ్యేటట్టు టౌన్లో ప్రచారం చేయటం జరిగింది. దానిలో భాగంగా అందరూ కూడా ట్రేడర్స్ మాతో సహకరించారు. తుది దశకు వచ్చేసింది. మీరందరూ కూడా ఇప్పుడు కూడా మాతో సహకరించి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే మనల్ని ముందుకు తీసుకెళ్లాలని సదుద్దేశంతో ఈ సర్వేలన్నీ నిర్వహిస్తున్నారు. మీరు అర్థం చేసుకుని మా వచ్చే సిబ్బందితో, సచివాలయ సిబ్బందితో మీరందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాను. రేపు P4 సర్వే అని రాబోతుంది. రేపటి నుంచి బిగిన్ అవుతుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే సర్వేని ఒకటిని లాంచ్ చేశారు. దాన్ని కూడా మా సచివాలయ సిబ్బంది మీ డోర్ టు డోర్ వచ్చి మీకు సర్వే చేయటం జరుగుతుంది. ఇంకో సర్వే ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కూడా మా సచివాలయ సిబ్బంది వచ్చి చేయటం జరుగుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి దగ్గర కూర్చుని ఎవరైతే సాఫ్ట్వేర్ వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఏదన్నా ఇళ్ళ దగ్గర ఫెసిలిటీస్ లేవేమో వాళ్ళకి మంచి ఫెసిలిటీ కల్పించాలని మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలన్నింటినీ ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ గమనించాలి. గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు అహర్నిశలు కూడా వీటి గురించి మాతో వాకప్ చేస్తూ ప్రజలకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వీటన్నిటిని చక్కగా ప్రజలతో మంచిగా మాట్లాడి ఈ సర్వేలు కంప్లీట్ చేయాలి. ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నీ కూడా త్వరితగతిని మీరు పూర్తి చేయాలని ప్రతినిత్యము కూడా మాతో మానిటర్ చేస్తున్నారు. మేము కూడా వారితో సహకరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మేము ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఈ పురపాలక సంఘాన్ని ముందుకు తీసుకెళ్లామని తెలియజేసుకుంటూ ప్రజలందరికీ మరి ఒక ముఖ్య గమనిక మీరందరూ అర్థం చేసుకోవాలి. ఇది మార్చి 31కి మన ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోతుంది.
కాబట్టి మార్చి 31 లోపు మీరందరూ కూడా మీ ఇళ్ళకు కట్టవలసిన ఇంటి పన్నులు, నీటి పన్నులు, ఖాళీ స్థలాల పన్నులు వెంటనే చెల్లించి మీరందరూ కూడా ఈ పురపాలక సంఘ ఆర్థిక అభ్యున్నతికి, తద్వారా ఈ పురపాలక సంఘాన్ని డెవలప్మెంట్ చేయడానికి మీరందరూ కూడా మాతో సహకరిస్తారని, వెంటనే మీరు ఇళ్ల పన్నులు, ఖాళీ స్థలం పన్నులు, నీటి పన్నులు వెంటనే పురపాలక సంఘంలో మీరు జమ చేయవలసిందిగా కోరుతున్నాము. 24 గంటలు మా సిబ్బంది అందుబాటులో ఉంటారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను కూడా అందుబాటులో ఉంటాను. మా రెవెన్యూ ఆఫీసర్ గారు, మా ఆర్ఐ గారు, మా అడ్మిన్ సెక్రటరీలు వీళ్ళందరూ కూడా ఎల్లవేళ మీకు అందుబాటులో ఉంటున్నారు. వాళ్ళ దగ్గర ఏదన్నా ఇబ్బంది వస్తే నన్ను కలిసి మీరు క్లియర్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని చక్కగా ఈ నెల 31 లోపు మీరు చెల్లించవలసిన పన్నులన్నీ కూడా వెంటనే చెల్లించి ఈ పురపాలక సంఘ ఆర్థిక అభ్యున్నతికి, అలాగే ఈ పురపాలక సంఘ డెవలప్మెంట్కి మీరు కూడా భాగస్తులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పాలకొల్లులో కొవ్వొత్తుల ర్యాలీ. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా పాలకొల్లు పట్టణం గాంధీ బొమ్మ సెంటర్లో సిఐకే రజనీ కుమార్ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బాల్య వివాహాలను అరికడదాం, బాల్య వివాహరహిత సమాజాన్ని నిర్మిద్దాం, ఆడపిల్లలను చదవనిద్దాం, ఆడపిల్లలను రక్ష అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. బాల్య వివాహాలను, బాల్య వివాహాలను, బాల్య వివాహరహిత సమాజాన్ని, బాల్య వివాహరహిత సమాజాన్ని, ఆడపిల్లను, 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 బాల్య వివాహాలను, బాల్య వివాహరహిత సమాజాన్ని, బాల్య వివాహాలను, బాల్య వివాహరహిత సమాజాన్ని, బాల్య వివాహరహిత సమాజాన్ని, బాల్య వివాహాలను సమాజాన్ని, బాల్య వివాహాలను, బాల్య వివాహరహిత సమాజాన్ని, సమాజాన్ని, బాల్య వివాహాలను, బాల్య వివాహరహిత సమాజాన్ని,
సమాజాన్ని బాల్య వివాహాలను బాల్య వివాహరహిత సమాజాన్ని ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పోలవరం ప్రాజెక్టుకు నిర్మాణ ఎత్తు తగ్గింపు ఫేజ్ 1, ఫేజ్ 2 వంటి ప్రతిపాదనలు వచ్చాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ఎత్తు 45.72 మీటర్లు తగ్గించేది లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయం నదుల అనుసంధానం. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ఇటు ఉత్తరాంధ్రకు, అటు రాయలసీమకు గోదావరి జలాలను అందిస్తాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ఎత్తు తగ్గింపు ఫేజ్ 1, ఫేజ్ 2 అనే ప్రతిపాదనలు 2019 మే వరకు టీడీపీ ప్రభుత్వంలో ఎక్కడా ప్రస్తావన రాలేదు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వంలో మాత్రమే వచ్చాయని, వాస్తవాలు రికార్డులే చెబుతున్నాయని అన్నారు. రాష్ట్ర శాసన మండలిలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మాట్లాడారు. మరి 7417.20 కోట్లు, PPA జీతభత్యాలు 375.66 కోట్లు, మొత్తం 30,436.95 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా మూడవ అదేవిధంగా జనవరి 2025 వరకు పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు యొక్క ఆర్థిక పురోగతి హెడ్ వర్క్స్ 75.79%, ఎడమ ప్రధాన కాలువ 73.07%, కుడి ప్రధాన కాలువ 92.75%, LA మరియు R&R 25.11%, మొత్తం ప్రాజెక్టు ప్లస్ 45.72కి 55.87% వరకు R&R పనులతో సహా అధ్యక్ష. మూడవ ప్రశ్నకు సమాధానం: ఎడమ ప్రధాన కాలువ నీటి సామర్థ్యాన్ని ఫస్ట్ ఫేజ్ వరకు కూడా మరి 6,000 క్యూసెక్లు ఉత్తరాంధ్రకు తీసుకెళ్లేటువంటి విధంగా పనులు ప్రారంభించి జూలై 2025 నాటికి పూర్తి చేసేటువంటి విధంగా ప్రణాళిక చేయడమైంది అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు రామారావు గారు ఏదైతే ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఎత్తు మీద కానీ ఇట్లా ఆరోపణలు, అవాస్తవాలు వస్తూ ఉన్నాయి. ఇందులో వాస్తవం ఎంత అనేది ప్రజల ద్వారా కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందని ఏదైతే చెప్పారో వాస్తవం అధ్యక్ష. ఏదైతే ఈవేళ పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ రోజు 2019 ఎన్నికల సమయానికి 72% పూర్తయినటువంటి ప్రాజెక్టు ప్రభుత్వం కంటిన్యూ అయ్యి ఉంటే కనుక 2020కే ప్రాజెక్టు పూర్తయి గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్రకు, ఇటు రాయలసీమకి ప్రవహించి ఉండేటువంటి అధ్యక్ష. అటువంటి పోలవరం ప్రాజెక్టుని ముంచేసినటువంటి వాళ్ళు, అదేవిధంగా 100% పూర్తయినటువంటి డయాఫ్రమ్ వాళ్ళని ధ్వంసం చేసినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి తమ విలువైనటువంటి భూములు త్యాగం చేసినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 సంవత్సరాల్లో 19-24 మధ్య ₹1 కూడా వాళ్ళకి ఇవ్వనటువంటి వాళ్ళు కూడా ఈరోజు పోలవరం గురించి, పోలవరం ఎత్తు గురించి మాట్లాడేటువంటి అర్హత లేదనే విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాను అధ్యక్ష. అందులో పర్టికులర్గా ఏదైతే పోలవరం ఎత్తు ఏదైతే ఉందో మరి మనకి ఏదో నోరుంది కదా అని వచ్చినటువంటి అబద్ధాలని పదే చెప్పడం, ఏదైతే మనకి అవినీతి పత్రిక ఉంది కదా అని రోజు వ్యాసాలు రాసుకోవడం కాదు అధ్యక్ష. నేను ఈ సభ ద్వారా కూడా ప్రజలకు తెలియజెప్తూ ఉన్నా, పోలవరం ఎత్తు 41.15 మీటర్లని కానీ, పోలవరం ఎత్తు 45.72 మీటర్లని కానీ, పోలవరంలో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అని కానీ 2019 మే ఎన్నికల ముందు వరకు కూడా ఎక్కడైనా ఉందా నేను అడుగుతూ ఉన్నా. ఈరోజు అంటే 2019 మే నెల ముందు వరకు కూడా ఎక్కడ కూడా ఫస్ట్ ఫేజ్ లేదు, సెకండ్ ఫేజ్ లేదు, 41 అని లేదు, 45 అని లేదు. ఓన్లీ పోలవరం ప్రాజెక్టు 45.72 అని మాత్రమే 2019 మే ఎన్నికల వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉంది అధ్యక్ష.
ఇదన్నీ కూడా రికార్డ్స్. ఏదో మేము ఈరోజు అధికారంలో ఉన్నామని మేము మాట్లాడడం కదా, రికార్డ్స్. మీరు కూడా చెప్తూ ఉన్నా, ఎక్కడైనా 2019 మేకు ముందు ఎక్కడైనా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని 41, 45 అని ఎక్కడ రికార్డ్స్ లో కానీ మినిట్స్ లో కానీ ఎక్కడైనా లేఖల్లో కానీ ప్రపోజల్స్ కానీ ఉంటే చూపించమని అడుగుతూ ఉన్నా. అంటే పదే పదే అబద్ధాలు చెప్పడమే అలవాటైనటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఆరోపణలు అధ్యక్ష చాలా క్లియర్ గా దానికి ఎవిడెన్స్ కూడా నేను చెప్తూ ఉన్నా. ఏదైతే 2019 ఫిబ్రవరి 18వ తారీఖు అధ్యక్ష, ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ టిఎస్సి కమిటీ 2019 ఫిబ్రవరి 18న 55,548 కోట్లకు ఆమోదం చెందింది అధ్యక్ష. ఆ రోజున్న ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, ఆ రోజున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 55,548 కోట్లకు అక్షరాల మరి ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆ రోజు ఆమోదం పొందినటువంటి రికార్డ్స్ అధ్యక్ష ఇవన్నీ కూడా. మరి అదేవిధంగా ఈ రికార్డును బేస్ చేసుకునే 2020 అంటే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో కూడా 2020లో ఏదైతే దీన్ని బేస్ చేసుకునే మరి ఆ రోజు కూడా చాలా క్లియర్ గా ఆర్సీసీ అంటే రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా 47,617 కోట్లకు ఆమోదించారు అధ్యక్ష. అంటే 2020 వరకు కూడా ఎక్కడ కూడా ఫేజ్ 1, ఫేజ్ 2 అని కానీ 41, 45 అని లేదు అధ్యక్ష. మరి ఎప్పుడు వచ్చింది 41, 45 లేదంటే ఏదైతే ఫేజ్ 1, ఫేజ్ 2 ఎప్పుడు వచ్చింది అని అంటే 10/1/2022 అధ్యక్ష. 10/1/2022 అధ్యక్ష. ఎవరున్నారు అధ్యక్ష ఆ రోజు ముఖ్యమంత్రి? ఎవరున్నారు అధ్యక్ష ఆ రోజున్న ప్రభుత్వం? ఇదిగో సార్ డాక్యుమెంట్ 10/1/2022 ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్య దాస్ ఆ రోజు పీపీఎస్ సిఇఓకి లెటర్ రాశాడు అధ్యక్ష. 41.15 మీటర్స్ కు ఫస్ట్ ఫేజ్ గా 10,911 కోట్లు ఇస్తే మాకు పాక్షిక ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన లెటర్ అధ్యక్ష. దీనికి ముందు ఎక్కడైనా 41 అనేది రికార్డ్స్ లో లేదు అధ్యక్ష ఎప్పుడు కూడా. దీన్ని బేస్ చేసుకునే తర్వాత 4/5/23 అధ్యక్ష ప్రిన్సిపల్ సెక్రటరీ మళ్ళీ పీపీఎస్ సిఇఓకి రాశాడు అధ్యక్ష. ఏదైతే ఫేజ్ 1 41.15కి వెంటనే పర్మిషన్ ఇవ్వండి, మాకు లేట్ అవుతుందని చెప్పాడు అధ్యక్ష. మరి అదేవిధంగా తర్వాత మరి ఏదైతే మరి ఇదే పోలవరానికి సంబంధించి 23/5/23 అధ్యక్ష మరి ఏదైతే సిఈ సుధాకర్ బాబు అధ్యక్ష ఆ రోజు 16,870 కోట్లకు అంచనా వ్యయం పెంచామని చెప్పి ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ కి ఆయన మళ్ళీ లెటర్ రాశాడు అధ్యక్ష. మరి అదేవిధంగా పాలకొల్లు రామయ్య హాల్ G+1 కాలనీలో నివాసం ఉంటున్న నివాసితులకు రహదారి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నట్లు మంత్రి రామానాయుడు దృష్టికి తీసుకువెళ్లగా సుమారు 30 లక్షల రూపాయల నిధులతో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి మొదటిగా చట్టు వేసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో పెచ్చేటి బాబు, గండిటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తీయట్లేదండి తీయట్లేదు. ఒకేసారి ఉన్నావు కదా, ఇది కలిపాం కాబట్టి వెనకాల రోడ్డు ఆ తర్వాత ఆ రోడ్డు అన్ని కలుపుదాం. డబ్బులు ఉండాలి కదా, ఉండమని కాదమ్మా అదేనమ్మా. పంచాయతీ ఏం సార్ 1 by 1 ఇది మీరు అడిగారు కాదు కదా, డబ్బులు రాగానే అసలు ఇది పంచాయతీలోదమ్మా. మరి అందరూ పాలకొల్లలో ఉన్నారు, పంచాయతీ రోడ్లు మీద పెట్టి కొంత వచ్చి దీపాలు వెలిగించేవారు. అడుగు కాదమ్మా, నువ్వు అన్నది కరెక్ట్. తను ఎప్పుడు తినేసేవాడు. ఈవేళ మా పార్టీలో లేకపోయినా పాపం ఎప్పుడు మీ గురించి తిరిగేవాడు. ఇది కూడా కలిపేస్తారమ్మా. చూద్దాం.
ప్రొక్లైనర్లు వచ్చినప్పుడు తీసేస్తే కాబట్టి ఇవన్నీ తీసినప్పుడు అవి కూడా దగ్గరుండి ఎవరన్నా ఇద్దరు ముగ్గురు ఉండి తీయించేసుకుంటే సరిపోతుంది. ఈ G+1లో మరి ఇప్పుడు ఈ సట్టు రోడ్లన్నీ కూడా మరి రామానాయుడు గారు చెప్పగానే వాళ్ళు ప్రారంభించి ఎక్కడైతే రోడ్లు లేవో ముందంతా సట్టు అంతా దాని ప్రకారం రోడ్లు వేసుకుంటూ వచ్చేసారు. ఇది బిగిసిన తర్వాత దీని మీద సిమెంట్ రోడ్ వేయడానికి రంగం సిద్ధమవుతుంది. నిజంగా ఇప్పుడు ఈ సట్టు రోడ్లు ఈ రోడ్లు డెవలప్మెంట్కి ఇంచుమించు 30 లక్షల రూపాయలు మన 15 ఫైనాన్స్ నుంచి పెట్టడం జరిగింది. అలాగే ఇంకొక 11 లక్షలు జనరల్ ఫండ్ నుంచి పెట్టడం జరిగింది. మరి అలాగే పైప్ లైన్లకి మరి 11 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. అలాగే 15th ఫైనాన్స్ నుంచి మరో 40 లక్షలు టోటల్గా ఈ G+1 కాలనీకి ఎటువంటి నీళ్ల ఇబ్బంది ఉండకూడదని చెప్పి మన గౌరవ మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అతి త్వరలోనే మొత్తం ఈ కాలనీ చుట్టంతా కూడా మరి పైప్ లైన్ వర్క్ అంతా ప్రారంభించి ఆ పైప్ లైన్ కూడా పూర్తి చేస్తాం. మరి ఆయన ఆధ్వర్యంలో మేమంతా మా బాబు గారు మేము కానీ అలాగే 11వ వార్డు మా కౌన్సిలర్ బత్తుల మేరీ కుమారి గారు కానీ అలాగే ప్రజలందరూ కూడా మరి మేము ఇక్కడికి వచ్చి ఈ పనులన్నీ మేము పర్యవేక్షిస్తున్నాం. ఎందుకంటే చకచక స్పీడ్గా జరుగుతున్నాయి. మరి ఈ దినాన ఈ రోడ్లు ఈ విధంగా రోడ్లు వేస్తున్నారంటే ముందు మొట్టమొదటిగా మీరు రామానాయుడు గారికి ఎంతగానో రుణపడి ఉంటారు. ఆయనకి ఎంతగానో మీరు ఎంత అంటే ఎంత అని చెప్పలేము కూడా. ఆయన అంత ప్రేమ చూపించి మీ పట్ల ఇదిగో కొత్తగా వచ్చిన తర్వాత ఈ ఎన్ని కొత్త రోడ్లన్నీ వేసి ఎక్కడా కూడా మీకు ఏ విధమైనటువంటి లోపం ఉండకూడదు, వీళ్ళకి అన్ని అవకాశాలు కల్పించాలి అనే ఉద్దేశంతో అన్ని రోడ్లు వేస్తున్నారు. ఇక్కడే కాదు మండలాల్లో కూడా అలాగే వేస్తున్నారు. నిజంగా ఆయనకి ఎంతగానో మన రుణస్తులమి. అలాగనే మనకి నీళ్ళ కోసం మీకు నీళ్ళ గురించి ఎంతగానో ఎన్నోసార్లు రామానాయుడు గారి దగ్గరికి వచ్చారు కదండి ఇప్పుడేంటి మినిస్టర్ గారు అదంతా దృష్టి ఉంచుకొని మీకు ఏం కావాలో అన్ని ఏ విధంగా వీళ్ళకి ఏ అవసరాలో మీ అవసరాలన్నీ అడిగినా అడగపోయినా మీ అవసరాలన్నీ ఆయన చూస్తూనే ఉంటారు. కాలనీలోకి వచ్చి 2018లో వచ్చామండి. కానీ అప్పటి నుంచి ఎటువంటి డెవలప్మెంట్ ఇక్కడ జరగలేదు. రామానాయుడు గారు వచ్చిన తర్వాత మాకు 40 లక్షలు పెట్టి రోడ్లు శాంక్షన్ చేశారు. ఇంకొక 40 లక్షలు పైప్ లైన్లు కూడా ఏర్పాటు చేశారండి. మొత్తానికి G+1 కాలనీకి సంబంధించి 1,10 లక్షలతో ఈ కాలనీని అంతా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఆయన ఇప్పుడే జీవి గారు కూడా చెప్పారు మాకు గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ది ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని. ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి చేసినందుకు మొత్తాన్ని కాలనీని రామానాయుడు గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. ఏంటి మా కాలనీల్లో కుళాయిలు రప్పించి రోడ్లు రప్పించి అన్నీ సహాయం చేశారు. ఈ రోడ్లు లేని కాడ రోడ్లు వేయించి మీరు సంతోషంగా మీరందరూ సహకరిస్తే చూస్తాం. 3 సంవత్సరాలు బట్టి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఆ మహానుభావుడు చల్లగా ఉండి వాళ్ళ బిడ్డలు చల్లగా ఉండి భగవంతుడు చల్లగా చూడాలి. గత ప్రభుత్వంలో గాని ప్రస్తుత ప్రభుత్వంలో గాని ప్రాసెసింగ్ ప్లాంట్లు యజమానులు కలిసి సిండికేట్ అయి ఆక్వా కల్చర్లకు ధర తగ్గించి ఆక్వా రైతులకు అన్యాయం చేస్తున్నారని, అలాగే ఫీడ్ అందించడం లేదని, ఫీడ్ ధర పెరిగి కల్చర్ ధర తగ్గడంతో ఆక్వా రైతులు తీవ్ర నష్టభారం ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి అలాగే ప్రాసెసింగ్ యజమాని దృష్టికి తీసుకువెళ్లి కల్చర్ పై సరైన నిర్ణయం తీసుకుంటామని జై భారత్ క్షీరారామ ఆక్వా సంఘ అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు అన్నారు. ఇప్పటికే సమ్మె చేద్దామని ఉద్దేశం వచ్చినప్పటికీ విషయాన్ని సంబంధిత ప్రభుత్వానికి, ప్రాసెసింగ్ యూనిట్ యజమానుల సంఘానికి తెలియపరచాలనే ఉద్దేశంతో ముందుగా తెలియపరిచి అనంతరం తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని గాంధీ భగవాన్ రాజు తెలిపారు. యూనియన్గా ఏర్పడి ఈరోజు రేట్లు తగ్గించడం జరిగింది. గతంలో కూడా మనం చెప్పాం. గతంలో మనకి ఆ ప్రభుత్వంలో మరి చాలా హామీలు ఇచ్చారు. మనకి అప్సరా అప్పుడు ఉన్న అతన్ని సమక్షంలో మీటింగ్ చేస్తే మేము ఈ రకంగా మీకు చేసి పెడతామని చెప్పి చాలా హామీలు ఇచ్చారు. ఆ గవర్నమెంట్లో నెరవేర్చలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. హామీలు నెరవేర్చకపోగా మనం కూడా చెప్పాం, ఏదైతే రేట్లు తగ్గుతున్నాయో ఒక్కసారి అసోసియేషన్లకు కానీ మనకు కానీ మరి మీరు తెలియజేసి దాని మీద స్పందించాలి తప్ప వెంటనే తగ్గించకూడదని చెప్పి గతంలో కూడా మనం వాళ్ళకి అసోసియేషన్ మీటింగ్లో కూడా చెప్పాం. అయినా సరే ఈరోజు కావాలని రేట్లు తగ్గిస్తున్నారో దీని మీద మనం వెంటనే రైతులు మరి చాలామంది ఈరోజు ధర్నా దిగుదామంటే కాదు, మనం కూడా ప్రభుత్వానికి తెలియజేయాలి, ఆ ప్రాసెసింగ్ ప్లాంట్ యజమానులకు తెలియజేయాలి. అప్పుడు మనం దాని మీద నిర్ణయం తీసుకుందామని చెప్పేసి ఇప్పుడు నిర్ణయానికి వచ్చాం. అలాగే ఫీడ్ ప్లాంట్లు
గతంలో ఎన్నోసార్లు చెప్పాం, ఎప్పుడో 10 సంవత్సరాల కిందట 250 రూపాయలు 100 కొంటుంటే బస్తా 1100, 1200 ఎంఆర్పి ఉన్నప్పుడు ఈరోజు మళ్ళీ 2800, 2600 అయ్యింది. కానీ గత 2 నెలల కిందట 22,000కి వెళ్ళిన డిఓపి 11,000, 50% తగ్గి, సోయా కానీ దాంట్లో ఫిష్ ఆయిల్ కానీ ఏదైనా సరే చాలా మటు రేట్లు తగ్గి, మరి రేట్లు తగ్గించే పరిస్థితి ఉన్న ఒక్క కేజీకి రూపాయి కూడా గత 2-3 నెలల నుంచి తగ్గించకుండా మరి వాళ్ళు కూడా ఫీడ్ రేట్లని అలా ఉంచటం, వీటి మీద కూడా మనం ఏం చేద్దామని చెప్పి చాలా కార్యాచరణ కూడా మనం కూడా అనుకున్నాం. ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ కానీ ఫీడ్ ప్లాంట్ రేట్లు తగ్గించాలి. దాని మీద స్పందించకపోయినా, అలాగే ప్రాసెసింగ్ ప్లాంట్లు మీరు రేట్లు తగ్గించి మార్కెట్ని పడగొడితే కనుక మేము కూడా మరి దాని మీద ఏ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మీరు దీని మీద స్పందించే దాన్ని బట్టి మీ రైతులు శుక్ర శనివారాల్లో రైతులందరూ కలిసి ఒక మీటింగ్ వేసి దాని మీద తదుపరి మనం తేదీ ప్రకటిద్దాం అని చెప్పి అనుకున్నాం. అలాగే గవర్నమెంట్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ మత్స్యశాఖ మన మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు కానీ అలాగే ఏ ఆక్వాకు ఒక బోర్డు కింద అప్సరా ఏర్పాటు చేశారో దాని చైర్మన్ రామనాయుడు గారు కానీ మాకు ఒకటే విన్నపం, గవర్నమెంటు పర్యవేక్షణలో రైతులు బాగుపడాలంటే మీరు ఒక బోర్డు వేయాలి. రైతులు ఏది జిల్లాకు ఇతర రైతులు ఎక్కడైతే ఆక్వా కల్చర్ బాగా చేస్తున్నారో జిల్లాలో ఈస్టు, మన వెస్ట్, కృష్ణా, నెల్లూరు, ఇలాగ ఒక 4-5 జిల్లాలు ఉన్నాయి. ఆ జిల్లాల నుంచి ఇద్దరు కాడికి ఒక 10 మందిని రైతులని కల్చర్ చేసే వాళ్ళని తీసుకుని, అలాగే దాంట్లో ముఖ్యమైన అధికారులను తీసుకుని, ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకోటి డిపార్ట్మెంట్ కానీ ఒక 4-5 అధికారులను తీసుకుని, అలాగే ప్రాసెసింగ్ ప్లాంట్ నుంచి ఒక 5, ఫీడ్ ప్లాంట్ నుంచి 5, ఇలాగా వాళ్ళు కూడా దాంట్లో చేసి గవర్నమెంట్ మంత్రి గారు అప్సరా చైర్మన్ ఇలా కూర్చుని ఒక బోర్డు ఏర్పాటు చేసి దాంట్లో నిర్ణయాలు తీసుకుంటే మనకు రిజల్ట్ వస్తుంది తప్ప ఏమీ లేకుండా మన మీటింగ్లు పెట్టి లోకల్గా గ్రౌండ్ లెవెల్లో జరిగేది ఒకటే జరుగుతుంది. అక్కడ వచ్చేటప్పటికి ఒక రకమైన రిపోర్ట్లు మీకు వస్తున్నాయి. ఇది చాలా గవర్నమెంట్కి మచ్చ తెచ్చే ప్రయత్నం జరుగుతుంది. దయవుంచి నేను గవర్నమెంట్ని ఇలా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు బోర్డు ఏర్పాటు చేసుకోండి, సాధక బాధాలు తెలుసుకోండి. రైతులకి అన్నీ అవసరం లేదు, మాకు 3-4 కోరికలు తీర్తే సరిపోతాయి. అవి ముఖ్యమైన ఏదైతే ఫీడ్ రేట్ తగ్గించాలి, ప్రాసెసింగ్ ప్లాంట్లు గవర్నమెంట్ కూడా నిర్మించాలి. మీరు కూడా దాని మీద ఒక నిర్ణయం తీసుకుని ఏం చేస్తే రైతు బాగుంటుంది అని చెప్పేసి మీరు చేస్తే, అలా గవర్నమెంట్ పరంగా మీరు ఇవ్వాల్సిన సబ్సిడీలు ఏదైతే ఉన్నాయో అవి కూడా మరి కరెంటు మీద ఇస్తే సరిపోతాయి. ఆ రకంగా కనుక మీరు ఒక 4-3 కనుక ఇటువంటి మేజర్ కనుక మీరు చేస్తే మీ గవర్నమెంట్కి పేరు వస్తుంది, రైతు కూడా మీకు అండదండగా ఉంటాడు. దీంట్లో అన్ని రకాల పార్టీలు ఉంటాయి, ఇది ఏది రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. కానీ ఈరోజు జరుగుతున్న అన్యాయం, గతంలో ఇలాగే అన్యాయాలు జరిగితే ఎన్నోసార్లు ఈ జై భారత్ కిరాణా సంఘం ఆక్వా రైతుల పక్కన నిలబడి మరి అటు గవర్నమెంట్తోనూ ఇటు ప్రాసెసింగ్ ఫీడ్ ప్లాంటు లేకపోతే వీళ్ళందరూ యజమానులతో కూడా మేము సమైక్యంగా ఎదరికెళ్ళేమే తప్ప ఘర్షణ వాతావరణంగా ఎప్పుడు లేవు. కానీ ఈరోజు ఆ పరిస్థితి మళ్ళీ తీసుకొస్తున్నారు. ఒక పక్కన ఫీడ్ రేట్లు ఎంత మొత్తుకున్నా తగ్గలేదు, ప్రాసెసింగ్ ప్లాంట్లు చెప్పాం అయినా సరే మార్కెట్ని పడేసి రైతులు అదోగతి చేయాలని చూస్తున్నారు. మేము దీనికి ఈ సంఘం మేము ఒప్పుకోము, మేము రోడ్డు ఎక్కుతాము. అలాగే గవర్నమెంట్ కూడా ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాము, మీరు వెంటనే తగు చర్యలు తీసుకుని దీనికి అరికట్టకపోతే రేపు శుక్ర శనివారాల్లో మేమందరం కలిసి ఒక రైతు మహాధర్నాకి దిగబోతున్నాము. ఈ లోపు కనుక స్పందన రాకపోతే ఆ రోజు రైతు మహాధర్నాలో మేము నిర్ణయిస్తాము. ప్రతి ప్రాసెసింగ్ ప్లాంట్ దగ్గర, ప్రతి ఫీడ్ ప్లాంట్ దగ్గర రిలే నిరాహార దీక్షలు చేయడానికి సన్నద్ధం అవుతున్నాము. దయవుంచి ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఒకటే, ఆ రైతుకు అండగా నిలబడండి. ఈ జరుగుతున్న మోసాలను మీరు అరికట్ట చేయండి. వెంటనే దీన్ని స్పందించి తగు నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటూ, వెంటనే దీనికి కనుక స్పందించి దీనికి నిర్ణయాలు రాకపోతే శుక్ర శనివారాల్లో మేము అందరం కలిసి కూర్చుని ఒక తేదీని ప్రకటించి ఆ రోజు రైతు మహాధరణ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆక్వా రైతు కూడా దానికి హాజరవ్వాలి. ఈ వేదిక మీద పిలిపిస్తున్నాం, ఆ రోజు తేదీ ప్రకటిస్తాం. ఆ రోజే ఎక్కడైతే ఉన్నాయో ఫీడ్ పాసిబుల్ ఎక్కడైతే మనకు సంబంధించి ఉన్నాయో అక్కడే రిలే నిరక్షలు, అలాగే మనం ధర్నాకి మనందరం కూడా రావాలని చెప్పేసి ఈ మొహంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ అర్హత అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ CBP లిపిడ్ ప్రొఫైల్ కొలెస్ట్రాల్ లివర్ కిడ్నీ పరీక్షలు థైరాయిడ్ క్యాన్సర్ విటమిన్ D B12 ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద పాలకొల్లు